రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చడం అన్నటువంటి ఉదంతం జగన్మోహన్ రెడ్డికి ఒక పాఠం. మా పార్టీ నేను ఎంత చెప్తే అలాగ నడుస్తుంది, మీడియా అంతా ఎవడేం రాసుకున్నా నేను గెలిచానా లేదా అని భావించారు జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్. నెగిటివ్ అన్నటువంటి దానికి పాజిటివ్ అన్నదానికి ఉన్న తేడా అదే. మీడియా నెగిటివ్ సృష్టించగలదు కానీ పాజిటివ్ సృష్టించలేదు. ఓ మనిషిని జగన్ని విలన్ని చేసింది కానీ చంద్రబాబుని హీరోని చేయలేకపోయింది. జగన్ విలన్ కాబట్టి చంద్రబాబు నాయుడు వీరుడయ్యాడు. అది ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. మీడియా పాజిటివ్ క్రియేట్ చేయలేదు, నో డౌట్ ఎట్ ఆల్, బట్ నెగిటివ్ క్రియేట్ చేయగలదు. అదే సందర్భంలో ఒక తప్పుని కవర్ చేయగలదు, ఒక ఒప్పుని మాత్రం తప్పుగా చూపించగలదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంక్లూడింగ్ సోషల్ మీడియా, పెయిడ్ మీడియా చేస్తున్నది అదే. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చడానికి ఖచ్చితంగా సమర్థిస్తా. ఎందుకంటే చెరువు లోపలే కబ్జా చేసేసిన తర్వాత ఇంకా దాని కాదనేది ఏంది? అట్లాంటి ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర పగలగొడతాడా? దుర్గం చెరువు ఎక్కడుంది? దాని చుట్టూ ఏమున్నాయి? మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలే. కూల్చగలుగుతారా? లేదు. అట్లాంటివి చాలా ఉన్నాయి. రైట్, ఓ ప్రయత్నం చేస్తున్నారు, వెరీ గుడ్, దాన్ని హీరోయిజమే అందాం. మరి అదే ఇక్కడ కబ్జాలకు సంబంధించిన చర్య తీసుకుంటే, ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం లోపల చంద్రబాబు నాయుడు ఉంది, వరద కట్ట లోపల ఉంది, అంటే నది లోపలే ఉంది. అది లింగమనేనిదే కావచ్చు, ఇంకోటిది కావచ్చు. అది పట్టుకోగానే రాజకీయ కక్ష సాధింపులు, దారుణం, దుర్మార్గం. ఇదే మీడియా, ఇదే సోషల్ మీడియాలో రెచ్చిపోయి వాళ్ళ పోస్టులు పెడుతున్న వాళ్ళందరూ ఆ రోజున అది కక్ష సాధింపైంది. అదే సందర్భంలో అయ్యన్న పాత్రుడు ఇంటి దగ్గర ఇంటి మొత్తాన్ని కూల్చల, ఒక 2 అడుగులకి సంబంధించినటువంటిది కూల్చారు. దాన్ని ఏమన్నాం? కక్ష సాధింపు చర్యలు అన్నాం. ఎందుకు అంటే అది ప్రత్యర్థి పార్టీలదే. ఎస్, ఇక్కడ కూడా నాగార్జున ప్రత్యర్థే కదా. నాగార్జున దెబ్బ కొడతానని ఏనాడో రేవంత్ రెడ్డి చెప్పాడు కదా. మరి అక్కడ హీరోయిజం అయింది, ఇక్కడ విలన్ అయ్యింది. ఎందుకు జరుగుతోంది? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తేల్చుకోవాల్సింది నా సాక్షి పేపరు, నా సాక్షి టీవీ ఉందంటే ఇది ఆల్రెడీ అదో ముద్రతో ఉండిపోయినాయి. న్యూట్రల్ అన్నటువంటి ముసుగులో నడిచేస్తున్నటువంటి పత్రికల్ని తను ప్రోత్సహించుకోవడమా, లేకపోతే పెట్టించుకోవడమా, లేకపోతే టీవీ ఛానళ్ళకి సంబంధించి ఎవరినన్నా ఎంగేజ్ చేసుకోవడమా, ఓ 4-5 ఛానల్తో టైఅప్ అవడమా, లేదా కొత్తగా 2-3 ఛానళ్ళను ప్రోత్సహించుకోవడమో చేసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కాపాడుకొస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తోడు నిలుస్తారు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది. రెండవది, మీడియా లేకపోతే నువ్వు ఎంత చేసినా, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా చివరికి విలన్వే అవుతావు అనడానికి సజీవ సాక్ష్యమైంది. అదే సందర్భంలో ఏమి ఇవ్వకపోయినా హీరోలు అవుతారన్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారతారా అంటే ఆయన మార్చగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన తప్ప.